నమస్తే, నా పేరు మీరు చూస్తున్నది చరణ్ షో. ఫ్రెండ్స్, పుష్ప టు ది రూల్ మొత్తానికి 1871 కోట్లు అయితే రికార్డ్స్ని అయితే కొల్లగొట్టింది. ఇండియన్ సినిమాస్ ఇండస్ట్రీ హిట్ అనమాట అది. సో ఎందుకంటే బిగ్గెస్ట్ ఫిలిం ఆఫ్ ది ఇయర్ కూడా ఇదైతే మనకి ఉంటుంది. ఎందుకంటే పుష్ప సినిమా అనేది ఏదైతే సీక్వెల్ కింద వచ్చిందో ఇది పుష్ప టు ది రూల్ మొత్తంగా ఓవర్సీస్ కానీ మన ఇండియా కానీ హిందీ బెల్ట్లో కానీ అటు మన తెలుగులో కానీ విపరీతమైన కలెక్షన్స్ అయితే కొల్లగొట్టింది. దాంతోపాటు ఏంటంటే హ్యూజ్ రికార్డ్స్ని అయితే ఫస్ట్ ఎవర్ రికార్డ్స్ అనమాట మొత్తానికి సొంతం చేసుకుందనమాట. అన్ని రికార్డ్స్ను కొల్లగొట్టి అన్ని రికార్డ్స్ని బ్రేక్ చేసి పుష్ప రికార్డ్ని ఒక స్థాయిలో అయితే పెట్టుకుందనమాట ఓవరాల్గా. సో అలాంటప్పుడు ఏంటంటే ఇప్పుడు అల్లు అర్జున్ గారి కెరీర్ కానీ అల్లు అర్జున్ గారి క్రేజ్ కానీ నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది, అందులో ఎటువంటి సందేహం లేదు. కానీ కలెక్షన్స్ చూస్తే మటుకి మనకు 32 రోజులుగా 1871 కోట్లు అయితే వచ్చిందనమాట. సో దీన్ని బట్టి ఏంటంటే మనకి యాక్చువల్గా చెప్పాల్సింది ఒరిజినల్ కలెక్షన్స్ అనమాట. ఇవి ఓవరాల్గా జెన్యున్ కలెక్షన్స్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దాదాపు ఎంతైతే పుష్ప సినిమా అనేది రిసీవ్ చేసుకుందో, ఎంతైతే కలెక్ట్ చేసుకుందో ఆల్మోస్ట్ అటు హిందీలో కానీ ఇటు సౌత్ స్టేట్స్లో కానీ ఓవరాల్గా కలెక్షన్స్ చేసింది. ప్లస్ ఓవర్సీస్లో కూడా కలెక్షన్స్ అనేది చేసేసుకుంది ఆల్మోస్ట్. బట్ ఏంటంటే మ్యాక్సిమం కలెక్షన్ చేసుకునే దాన్ని బట్టి చాలా మటుకి లాగేసుకుంది, తీసేసుకుంది అనమాట కలెక్షన్స్ అనేవి. సో ఇంకా అల్టిమేట్గా ఇంకా నెక్స్ట్ రావాలంటే మాత్రం ఇంకా ఇదే ఓవరాల్గా 1871 కోట్లు అయితే కలెక్ట్ చేసిందనమాట. సో ఏంటంటే మనకి చాలా మటుకి తగ్గిపోయింది, ఎందుకంటే మనకి ఓటీటీలో కూడా రావటం జరిగింది. థియేటర్కల్ రైట్స్ అనేవి థియేటర్కల్ ఓవరాల్గా రిలీజ్ చూసుకుంటే 40 days దాటితే ఆటోమేటిక్గా మనకి నెట్ఫ్లిక్స్లో కానీ అమెజాన్లో కానీ డిజిటల్ రైట్స్ అయితే వచ్చేస్తాయి అనమాట. సో అలా ఏంటంటే నెట్ఫ్లిక్స్లో కూడా వచ్చేసింది. సో అందులో కూడా చాలామంది రీలోడ్ వర్షన్ అనేది చూస్తున్నారు అనమాట. సో అలా ఏంటంటే మనకి ఓటీటీలోనూ కూడా ఒక రికార్డ్స్ని అయితే క్రియేట్ చేస్తుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. సో ఓవరాల్గా కలెక్షన్స్ చూసుకుంటే మట్టికి మనకి నిన్నే విడుదల చేశారు, 1871 కోట్లు అయితే కలెక్ట్ చేసింది సినిమా అయితే. పుష్ప టు ది రూల్ మొత్తానికి వరల్డ్ వైడ్ని షేక్ చేసిందని చెప్పుకోవచ్చు. సో అల్టిమేట్గా ఇదండి పుష్ప టు ది రూల్ కలెక్షన్స్. ఓవరాల్గా అల్టిమేట్ ఫైనల్ కలెక్షన్స్ అయితే 1871 కోట్లు అయితే మొత్తానికి వరల్డ్ వైడ్ని కలెక్ట్ చేసింది. సో అదండి వీడియో అయితే. సో వీడియో నచ్చినా తప్పకుండా మన ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ అగైన్. బై.